మా భూములకి నష్టపరిహారం మా భూములకి నష్టపరిహారం మాకు నష్టపరిహారం ఇచ్చే వరకు మా భూముల్లోకి రావద్దు మా భూముల్లోకి సింగరేణి వాళ్ళు రావద్దు సింగరేణి వాళ్ళు మా భూముల్లోకి రావద్దు. మాకు నష్టపరిహారం వెంబడే చెల్లించాలి. మాకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. మాకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. మాకు నష్టపరిహారం వెంటనే 2023లో అవార్డు అయింది 64 ఎకరాల భూమి. అందరూ అంటే ఎంఆర్ఓ గారు వచ్చి ఎంజాయ్మెంట్ సర్వే చేశారు. సర్వే చేసినప్పుడు ఈ భూమి ఎవరిది అని చెప్పని సరిహద్దుదారులను అడిగి ఈ భూమి ఫలానా వాళ్ళది, ఈ భూమి వీళ్ళది అని చెప్పి సర్వే చేసి సర్టిఫై చేసి మాకు అవార్డు అంటే కొత్త పాస్ పుస్తకాలు 2018లో డిజిటల్ పాస్ బుక్స్ ధరణి పోర్టల్ మాకు అవార్డు చేసి పుస్తకాలు ఇచ్చారు. అదే వాళ్ళ అనుమతి తీసుకొని ఈ భూములు వాళ్ళయ్యానని చెప్పి మాకు పుస్తకాలు ఇచ్చారు. ఆ మేరకు వాళ్ళ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ కూర్చొని కిష్టారం గ్రామ సభకి ఇక్కడ రైతులందరినీ పిలిచి మీ భూములు ఇయ్యి అని చెప్పి మీకు ఇట్లా అవార్డు చేస్తున్నాము 25 లక్షల చొప్పున, మీ భూములు ఎకరానికి 25 లక్షల చొప్పున అవార్డు చేస్తున్నాం అని చెప్పి రైతులందరినీ ఒప్పించి అవార్డు చేసిన తర్వాత ఈ భూములు మీ కావు, ఈ నెంబర్లు మీ కావు, ఈ నెంబర్లు వేరే వాళ్ళయి అని చెప్పి ఒక అల్వాల నరసింహారావు అనే ఒక వ్యక్తి ద్వారా ఒక లాయరు ఈ భూముల మీద ఒక నోటీస్ ఇప్పించి హైకోర్టు నుంచి ఒక నోటీస్ ఇప్పించి మాకు వచ్చే నష్టపరిహారాన్ని ఆపు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దానికి గాను మాకు అందరూ మంత్రులు కానీ ప్రజానాయకులు కానీ ఎవరైనా సరే మాకు ఈ నష్టపరిహారాన్ని ఇప్పించాలని కోరుకుంటున్నాం. మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొమ్మేపల్లి రెవెన్యూ విలేజ్ లో మాకు ఉన్నటువంటి భూములకి సింగరేణి వారు 2023లో అవార్డు చేసి ఉన్నారు. అయితే అటు భూములకి నష్టపరిహారం ఆర్డీఓ గారు చెక్కు రూపంలో మీకు 2-3 రోజుల్లో ఇస్తామని గ్రామ సభల్లో చెప్పారు. కానీ మేము ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి మరి మా చెక్స్ మా డబ్బులు మాకు ఇప్పించండి అని అడగగా దీని మీద ఒక కేసు వచ్చింది. దీన్ని పరిష్కారం 1 నెలలో చేసి అథారిటీ కోర్టులో పెట్టి 1 నెలలో మీకు పరిష్కారం చేసి డబ్బులు అందిస్తాం. ఇది రెవెన్యూ రికార్డు ప్రకారం అన్ని రికార్డులు అన్ని అర్హతలు మీకు ఉన్నాయని చెప్పారు సూర్యనారాయణ రాజు గారు అనే ఆర్డీఓ గారు. మీకు నెలలో పరిష్కారం చేసి మీ డబ్బులు మీకు ఇప్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా మాకు డబ్బులు ఇవ్వకుండా మా భూమిని సింగరేణి వాళ్ళు దౌర్జన్యంగా మా భూమికి ట్రెంచ్ చేసి మా ఫెన్సింగ్ రాళ్ళు ఎరగొట్టి మా చెట్లన్నీ నెట్టేసి మమ్మల్ని భూమి మీద రాకుండా చేయాలని ఆలోచన చేసి మొత్తం గాడి తీస్తా ఉంటే మేము వచ్చి అడ్డుకొని ఈ టెంట్ వేసి మాకు న్యాయం జరిపించమని మేము ప్రజానాయకుల్ని అధికారుల్ని అందరినీ వేడుకుంటున్నాం.